ఏమైనా బాగా మోసపోయిన సందర్భం ఉందా మీకు? అంటే ఎక్కడైనా డబ్బులు ఇచ్చి కావచ్చు, లేకపోతే ఏదైనా చేస్తాము అని చెప్పి సడన్ గా హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు, ఇట్లాంటి మోసాలు చిన్న చిన్నవే. రీసెంట్ గానే మోసపోయానండి. ఏం మోసపోయారు? 3 days ముందే. ఏం చేశారు? అంటే ఫస్ట్ నుంచి ఏమీ లేవండి మోసపోయే నేను. ఒక సినిమా ఆడిషన్‌కి సంబంధించి 2 years బ్యాక్ ఆడిషన్ ఇచ్చా. దానికి 1 month బ్యాక్ కాల్ చేసి మీరు సెలెక్ట్ అయిపోయారండి. పెద్ద బ్యానర్ పేరు చెప్పను, చాలా పెద్ద బ్యానర్. ఫోన్ చేసి రేపు మార్నింగే బయలుదేరి వచ్చేసానంటే నేను ఆ బ్యాగ్ వేసుకుని మొత్తం చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లు ఎత్తలేదు. చాలా దూరం వెళ్ళా. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫోన్లు ఎత్తకపోయేసరికి మళ్ళీ అక్కడి నుంచి ఛార్జీ కట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చి జబర్దస్త్ షూట్ చేసుకుని 2వ రోజే నేను బయలుదేరి వేరే జర్నీ వెళ్ళా. ఇంకా అక్కడి నుంచి అంటే సినిమా వాళ్ళు కూడా ఇలా ఉంటారా అన్న భయం. అక్కడ ప్రాబ్లమే. వాళ్ళు ఒక మనీ చెప్పారు, నేను ఒక మనీ చెప్పాను. ఆ మనీ దగ్గర మరి కుదరలేదేమో బడ్జెట్ విషయం. వాళ్ళు సూటిగా చెప్పకుండా ఇలాగ నన్ను బాగా జర్నీ చేసి ఆ రకంగా కొంచెం మోసపోయాను అంతే. ఇబ్బంది పెట్టారు. అది ఒక రకంగా నాకు మోసంలాగా అనిపించింది. అంతేగాని మరీ బావరు ఏడ్చుకునేటంత మోసం ఎవరు చేయలేదండి. ఓకే. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? నాకు పెళ్ళయ్యి నా వైఫ్ మా ఇంటికి రావటం. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 13 సంవత్సరాలు అయింది. పిల్లల? 2 అబ్బాయిలండి. ఎలా సపోర్ట్ చేస్తుంటారు మీ వైఫ్? అయ్యో, ఆవిడ గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే పెళ్ళి అయినప్పటికంచే నేను బయటికి తిరగటం మొదలుపెట్టా. ఓకే. ఈ జర్నీ స్టార్ట్ చేశా. ఆవిడ కాస్త ఓర్పుగా చూసుకుంటూ, చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో అని ఉంటారు, మీ ఆయన ఏంటి వాళ్ళతో వెళ్తున్నాడు వీళ్ళతో వెళ్తున్నాడు, పైగా డ్యాన్స్ ఫీల్డ్, ఆ అమ్మాయితో డ్యాన్స్ వేస్తాడు ఈ అమ్మాయితో డ్యాన్స్ వేస్తాడని చుట్టుపుట్టు మాటలతో టార్గెట్ చేసి ఆవిడ ఇబ్బంది పెట్టా. ఆవిడ మాత్రం మా ఆయన ఏంటో నాకు తెలుసు, ఆయన టార్గెట్ ఒకటి, అది ఎప్పటికైనా రీచ్ అవుతాడు నమ్మకంతో ఆవిడ నన్ను సపోర్ట్ చేస్తూ. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతి మగాడి వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు కదా, అలాగే నా వెనకాల మా అమ్మ తర్వాత మా నాన్న తర్వాత నా వైఫ్ అండి. చాలండి, వైఫ్ ఉంటే చాలు కదా. ఉందండి, ఉంది. మరి పిల్లలు ఏమంటున్నారు? మా నాన్న జబర్దస్త్లో వస్తున్నాడని చెప్పుకుంటున్నారా? వాళ్ళు అంత గర్వంగా ఫీల్ అవ్వరండి, ఎందుకంటే వాళ్ళకి అంత తెలీదు. ఇప్పుడు ఎంత ఏజ్ వాళ్ళది? వాళ్ళు ఒకళ్ళకి 10 ఒకళ్ళకి 12 సంవత్సరాలు ఉంటాయి. లేకపోతే నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ నాటకాలు చేసేవాడిని, అవి చూస్తూ ఉండేవారు. వాళ్ళ దృష్టిలో ఇది అదే ఒకటే. ఓకే ఓకే ఓకే. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ స్టేజ్ మీద వేస్తున్నవాడిని ఇప్పుడు టీవీలో కనిపిస్తున్నా. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక మా డాడీ ఇలా అందరితో తిరుగుతుంటారు, అందరి దగ్గర చేస్తే జస్ట్ నార్మల్ ఆర్టిస్ట్ అని ఫీల్ అవుతుంటారు, అంతేగాని ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి అట్లా ఏమి ఉండదండి. మీ వైఫ్ మంచిగా ఫీల్ అవుద్ది. లేకపోతే ఏంటంటే ఇంకా జబర్దస్త్ ఏదైనా సరిగ్గా చేయకపోతే బాగా చేసుంటే బాగున్ను అని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇలా ఇన్స్టా రీల్ ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే ఇంకా మంచిగా చేయి, ఏమైంది పెడతారు కదా, మమ్మల్ని తిట్టినంత మాత్రం మేము బ్యాడ్ అయిపోం కదా అని సపోర్ట్ చేస్తాం. బట్ ఎక్కడో లోపల పాపం తనకి బాధ ఉంటుంది, ఎవరికి ఉండదండి చెప్పండి. ఇప్పుడు లేడీస్ కదా, ఒక భర్తను తిడతా ఉంటే భార్య ఎవరైనా ఫీల్ అవుతారు. అలాగని చాలా కామెంట్లు ఇప్పుడు ఆగినాయిలేండి, ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఓకే ఈ వీడియోల వల్ల మేము ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం అని వాళ్ళు అర్థం చేసుకొని తగ్గించారు. సో ఫైనల్గా మీ డ్రీమ్ ఏంటి అసలు? ఏమవ్వాలనుకుంటున్నారు? ఒక మంచి కమెడియన్ అవ్వాలండి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోలు వస్తూనే ఉంటారు వెళ్ళిపోతూనే ఉంటారు, విలన్లు వస్తూనే ఉంటారు వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక కమెడియన్ని ఎంతమంది వచ్చినా ఇండస్ట్రీలో నిలబడేది చాలా తక్కువ మంది. ఇప్పుడు మనం ఏళ్ళ మీద లెక్కేసుకుంటే బ్రహ్మానందం గారు, సునీల్ గారు, కొండవలస గారు, ఇలాగ సుబ్రహ్మణ్య ఆలీ గారు, వీళ్ళు కొన్ని ఆణిముత్యాలు ఒక 10 మంది ఇలాగే ఉన్నారు. వాళ్ళ తర్వాత అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కమెడియన్ సరైన కమెడియన్ ఎవరు లేరు. నా టార్గెట్ ఏంటంటే నా కటౌట్ మీద కావచ్చు, నా ఫేస్ మీద కావచ్చు, ఎలా పంచలేసిన నేను తీసుకుంటా. అంటే బాడీ షేమింగ్గా మాట్లాడినా కూడా మీకు ఓకేనా? ఓకే. అంటే బాడీ షేమింగ్ అంటే బూతులు మాట్లాడేటంత వలగర్టీ నాలో లేదు. మహా కాకపోతే ఏంటి నీకు బట్ట ఉందంటారు, బక్కగా, ఇవే ఎంతకు మించి ఇంకేమి లేవు. వాటికి నేను ఫీల్ అవును, ఎందుకంటే అవి నేను చిన్నప్పటి నుంచి విని అలవాటు అయిపోయింది. అందుకనే ఒక సినిమా అంటే సిల్వర్ స్క్రీన్ మీద ఒక మంచి కమెడియన్గా వెళ్ళాలి, ఆడియన్స్ అందరినీ నవ్వించాలి అని నా గోల్ అదే మెయిన్. ఒక మంచి కమెడియన్ అండి. అవుతారండి ఖచ్చితంగా, ఎందుకంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చారో మీకు తెలుసు, మీ ఫ్యామిలీకి తెలుసు, అందరికి తెలుసు. అవును. సో ఖచ్చితంగా మీ అనుకున్న డ్రీమ్ సక్సెస్ అవ్వాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీని
దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా